సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ముగ్గురు మాంత్రికులు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి రమ్మగారు. ఇప్పుడు ఇంకా ట్విస్ట్ ఉంది. ఓకే. పద్మపాదుడు పింగళుడు ఇద్దరు కలిసి మహామాయుడు సమాధిలోంచి 3 విచిత్రమైన వస్తువుల్ని తెచ్చేశారు బయటికి. ఆ సమాధి అంతా మునిగిపోయింది. నీళ్ళు వచ్చేది, పెద్ద జలధార వచ్చింది. ఇంతలో ఏమైంది, పెద్ద పెద్దగా కేకలు, గోల, గందరగోళం. పిశాచగణాలు మహామాయుడు సమాధి ఇక్కడ ఉండటం వల్ల, అతని శిష్యుల కాపలాలో ఉండటంతో కొండ మీద ఉన్నటువంటి పిశాచగణాలన్నీ కొంచెం స్లోగా ఉన్నాయి. ఇప్పుడు పిశాచాలకి అధినేత అయిన భల్లూక కేతుని అక్కడెక్కడో గొలుసులు పెట్టి కట్టేశారు. ఈ పిశాచాలన్నీ పెద్ద పెద్దగా గోలగా వీళ్ళ మీదకి వచ్చేసి అరుపులు, కేకలు కొట్టేసుకుని గందరగోళంగా. మహామాయుడు లేకపోయేసరికి వాటికి నాయకత్వం కావాలి. అదే అయితే ఏమైంది, భూతగణాలు పిశాచాలు కూడా. పద్మపాదుడు అన్నాడు, నీకు భల్లూక కేతుడు జ్ఞాపకం ఉన్నాడు కదా, నువ్వు ఒక పని చెయ్యి, ఒక గాడిదని పుట్టిస్తా, ఈ మహామాయుడు కత్తి పుచ్చుకెళ్ళు, ఆ భల్లూక కేతుడి నుంచి దూరంగా నిలబడి వాడి గొలుసులు మాత్రం విడదీయి, వాడిని వదిలేస్తే వాడి పిశాచాలకు నాయకత్వం వహించుకుంటాడు అంతే, లేకపోతే ఇవన్నీ నా వెంట పడతాయి అని చెప్పేసరికి సరేనన్నాడు పింగళుడు. ఆ మహామాయుడు కత్తి ఉంది కదా, దాంట్లోంచి ఎవరి వైపు చూపిస్తే అక్కడికి అగ్నిజ్వాలలు వస్తాయి. ఆ కత్తిలోంచి రత్నాలు తాపడం చేసిన బంగారు కత్తి. ఆ కత్తిని పుచ్చుకున్నాడు. ఈయనేం చేశాడు, పద్మపాదుడు పెద్ద మంత్రం ఒకటి చదివి భూమిలోంచి ఒక పెద్ద రాక్షస గాడిదని పుట్టించాడు. అంతకుముందు కూడా గాడిదలు ఎక్కే వచ్చారు, ఆ పిశాచ గార్ధభం అనమాట. ఆ గార్ధభాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు ఇతను పింగళుడు. వెళ్ళి ఏ సరస్సు దగ్గర అయితే తను మొదట భల్లూక కేతుడిని 2 పక్కల గొలుసులతో కట్టబడి ఉన్నవాడిని చూశాడో అక్కడికి వెళ్ళంగానే అది కనపడుతుంటే, గార్ధభేంద్ర నన్ను రక్షించండి రక్షించండి అని అరుస్తున్నాడు. ఎవరైనా కనపడితే అరుస్తాడనమాట వాడు, నన్ను రక్షించండో నా భల్లూక కేతు. పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వొచ్చింది పింగళుడికి. ఇది వరకు నన్ను ఇంకోటి అన్నావు, ఇప్పుడు గార్ధభేంద్ర అంటున్నావు, నేనే మనిషిని, గార్ధభాని కాదు. కిందటిసారి నువ్వు నన్ను చూసావు కదా అంటే వీడు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, మీరు మహామాయుడి సమాధి మీదకి దండు వెళ్ళారు కదా, గొడవకి వెళ్ళారు దాడికి, ఎవరెవరు, పద్మపాదుడు ఇతను. ఏం జరిగింది అంటే మొత్తం అయిపోయింది. పద్మపాదుడు కాదు, నేను చేశాను ఆ పని. సామాన్లు తెచ్చేసుకున్నాం బయటికి. పద్మపాయుడు అది మన మహామాయుడి సమాధి ఏమో మునిగిపోయింది. అక్కడున్న పిశాచగణాలకి నువ్వు నాయకత్వం వహించాలని మా గురువుజీ నన్ను ఇక్కడికి పంపించాడు అనేసరికల్లా వాడు వలవల ఏడ్చాడు, నా వల్ల కాదు అని. ఈ లోపల ఇతను ఏం చేశాడు, పింగళుడు కత్తి పెట్టి ఈ 2 గొలుసులకి చూపించాడు. చూపించేసరికల్లా అందులో నుంచి వచ్చిన అగ్నితోటి గొలుసులు బూడిదైపోయినాయి. ఇనప గొలుసులే బూడిదైపోయినాయి. భల్లూక కేతు నిలబడ్డాడు. ఎంత మనిషో వాడిని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి గొలుసులు వేసి కట్టేశారు. నిలబడని కూడా నిలబడలేడు ఇన్నాళ్ళు, వాడు ఇన్నేళ్ల నుంచి. లేచి నిలబడ్డాడు, ఎంతో సంతోషించాడు, దండం పెట్టాడు వినయంగా. నేను మీ దాసుడిని, మీరేం చెప్తే అది చేస్తా అన్నాడు. అక్కడ పిశాచాలకి నాయకత్వం మాత్రం నా వల్ల కాదు, నేను చెయ్యలేను. ఈ రాక్షస గణాలు పిశాచ గణాలు మొదట్లో సరదాగానే ఉంటాయి. ఈ లోపల మీలాంటి సాహస యువకుడో ఎవడైనా మంత్రవాదో దాడికి వస్తారు, మీకు దొరికిపోతాం, ఇలా కట్టేయబడతాం. ఏళ్ల తరబడి ఇక్కడ కట్టేసి ఉంచారు నన్ను. మంత్రవాదులు వస్తే వాళ్ళని అసలు తట్టుకోలేను. ఆ పిశాచాలు వద్దు, నాకు నాయకత్వం వద్దు బాబు, మేము వెనకాల పడి తిరుగుతాను, నన్ను మీతోనే ఉంచుకోండి అన్నాడు. ఇతను అన్నాడు, పింగళుడు నా వల్ల కాదు అవన్నీ చెప్పడము, నీవు ఇలా విడిపించడానికి కారణం మా గురువు పద్మపాదుడు, ఆయన ఏం చెప్తాడో అది చేద్దాం, పద వెళ్దామన్నాడు. అని సరే పద అని ఈయన గాడిద ఎక్కబోయాడు. వీడు ఒప్పుకోలే భల్లూక కేతు, నేనుండగా మీరు ఈ దిక్కుమాల గాడిదని ఎక్కడం ఏమిటని ఆ గాడిదనే ఎత్తి గాల్లోకి విసిరేసాడు. విసిరేసి తనట మోకరించి కూర్చుని నా భుజాల మీద ఎక్కండి. భల్లూకం అవతారం వేషంలో ఉన్నాడు అతను. ఓకే. పెద్ద ఎలుగుబంటి రూపంలోకి వచ్చాడనమాట. ఆ ఎలుగుబంటి రూపంలో ఉన్న భల్లూక కేతు మీదకి ఎక్కి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అలా పద్మపాదుడు ఆశ్చర్యపోయాడు. గాడిదని పారేశారు అన్నాడు. గాడిదని విసిరేశాడు, నన్ను ఎత్తుకొచ్చాడు అని చెప్పేసరికల్లా ఈయన భల్లూక కేతుకి ఏం చెప్పాడంటే, వింటున్నావా మీ పిశాచగణాలు ఎట్లా అరుస్తున్నాయో, వాటికి నాయకత్వం వహించు అనగానే వీళ్ళబో దిబో మొత్తుకున్నాడు. నేను వాళ్ళతో ఉండను, వాళ్ళని ఏదో ఒకటి చేయండి అనేసరికి పద్మపాదుడు ఏమన్నాడు, సరే మన దగ్గర ఖడ్గం ఉంది కదా, ఖడ్గంతో వీటన్నిటిని మసి చేసేస్తానన్నాడు. అనేసరికి పిశాచాలన్నీ కాళ్ళ మీద పడ్డాయి, మమ్మల్ని మసి చేయొద్దు, పోనీ మా గురువు అయిన మా పాలకుడు పాతనేత భల్లూక కేతు, వాడిని చూడంగానే బోడంత ఉత్సాహం వచ్చింది వాటికి, మా ఓహో అని మోసుకెళ్ళడానికి వచ్చేసారు. వీడు నాయకుడుగా ఉండనంటున్నాడు కాబట్టి మాలో మేము కొట్టుకుని ఒకడిని నాయకుడిని సెలెక్ట్ చేసుకుంటాం అనేసరికి సరేనన్నారు. సరేనంటే ఈ రాక్షసులు పిశాచాలన్నీ కలిసి
కొట్టుకు చచ్చి గంటల తరబడి చివరికి ఒక పెనుభూతాన్ని తమ రాజుగా సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది చచ్చిపోయారు ఈ గోల్లో, ఈ కొట్టు చావటాల్లో. మిగిలిన కాసిన పిశాచాల గుంపు ఒక పెనుభూతాన్ని రాజుగా చేసుకుని ఈ భల్లూక కేతువుకి బాయ్ బాయ్ చెప్పేసి ఆ పిశాచవన్నీ ఆ పెనుభూతాన్ని మోసుకుంటూ పోయాయి. వీళ్ళు ముగ్గురు మిగిలారు. అక్కడి నుంచి పద్మపాదుడు ఏమన్నాడంటే, ముందు నువ్వు నీ వల్ల ఇది నేను సాధించగలిగాను పింగళ, నేను ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు కొద్ది కాలం నా దగ్గర అతిథిగా ఉండు కానీ అని చెప్పాడు. సరే పింగళుడు పద్మపాదుడి వెళ్ళటానికి తయారయ్యాడు. సరే భల్లూక కేతు మీద ఎక్కి పింగళుడు, ఒక పిశాచ గార్ధపం మీద ఎక్కి పద్మపాదుడు ఇద్దరు కలిసి అదేదో వేరే దేశంలో ఉన్నటువంటి పద్మపాదుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలా పెద్ద భవంతి, చుట్టూతా పెద్ద పెద్ద తోటలు, చాలా అద్భుతమైన రాజప్రాసాదంలాగా ఉన్న తన ఇంటికి వీళ్ళని తీసుకుపోయాడు. ఈ భల్లూక కేతువు కూడా పింగళుడితోటి ఉండిపోయాడు, తన సేవకుడుగా ఉంచుకున్నాడు అనమాట. సరే అక్కడ దిగేసరికల్లా పద్మపాదుడి తండ్రికి ఒక ముసలాయన గురువుగా ఉన్నాడు కదా, ఆయనే కదా ఈ మహామాయుడి సమాధికి దాడి వెళ్ళమని చెప్పినవాడు. ఆయన కనపడ్డాడు. ఆయనకి చూపించేసరికల్లా ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని వీడేనా అవంతి నగరపు జాలరి కుర్రాడు అని అడిగాడు. అవునన్నాడు. అవునని ఇవి సాధించాం, ఇదిగో అని చూపించేసరికల్లా అప్పుడు ఆయన ఏమన్నాడు, అప్పుడు అడిగాడు పద్మపాదుడు, మా అన్నదమ్ములు ఇద్దరు మరణించారు, కాంచన మిశ్రుడు నగరంలో ఉండిపోయాడు, అవంతిలో ఉండిపోయాడు, మా నాన్నగారు రాసిన మంత్రాల పుస్తకం నాదే కదా, మంత్రగ్రంథం నాదే కదా అంటే ఆ ముసలాయన నవ్వాడు. దానిదేముంది, నువ్వు సాధించిన 3 వస్తువులు ప్రపంచాన్ని నీ చేతిలో పెట్టగలవు, ఆ పుస్తకంలో ఏమీ లేదు ఇంకా దీన్ని మించింది. మీ నాన్నకి ప్రబల విరోధి మహామాయుడు, తను బతికుండగా మహామాయుడు అంతు చూడలేకపోయాడు, అందుకని తన కుమారుల్లో ఎవరైనా ఆ మహామాయుడు సమాధిని సర్వనాశనం చేసేందుకు మీ నాన్న ఈ షరతు పెట్టాడు. అంతేగాని నీ దగ్గర నువ్వు సాధించలేని వ్యవహారం ఏది ఆ పుస్తకంలో లేదు నాయనా. మీ నాన్న ఇంటెన్షన్ అది. 4 కుమారులు ఉన్నారు, 4 పిల్లలకి చెప్తే ఎవడో ఒకడైనా ఈ పని చేస్తాడనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే మొదటి వాళ్ళు 2 పోయారు, 3వ వాడే నువ్వు బతికున్నావు. కాంచన్ మిశ్రుడు ఎలాగో ఇందులో లేడు, నీ వల్లే మహామాయుడు సమాధి సర్వనాశనం అయిపోయింది, అతని అధీనంలో ఉన్న పిశాచగణాలన్నీ విముక్తి పొందాయి. మహామాయుడికి ఇంకా సమాధిలో అతని శిష్యులు చేసేదేం లేదు. ఏ వస్తువుల్ని కాపాడడానికి వాళ్ళు జాగ్రత్త పడ్డారో ఆయన సాధించాడు మహామాయుడు తన జీవితంలో, అవి పోయినాయి. ఇంకా నీ చేతిలో ఉంటే ఇక నీకు కావాల్సిందేమి, నువ్వేం చేయదలుచుకుంటే అది చేస్తావు, నువ్వే ప్రపంచంలో గొప్ప మాంత్రికుడు. 3 మాంత్రికులు గొప్పవాళ్ళు, మీ అన్నదమ్ములు 3, 2 పోయారు, నువ్వు ఒకడివి మిగిలేవు అని చెప్పాడు. సరే ఇంకా ఆ మంత్రగ్రంథాన్ని కూడా తీసుకుని పద్మపాదుడు ఎన్నో రోజులు పింగళుడిని తన ఇంట్లో ఉంచుకున్నాడు. అందులో ఉన్న చిత్ర విచిత్రాలన్నింటినూ చూస్తూ చాలా రోజుల పాటు హాయిగా కులాసాగా ఉన్నారు. ఉన్న తర్వాత ఇంకా పింగళుడు మా ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మ ఎట్లా ఉందో వెళ్ళిపోవాలంటే ఈయన ఏం చేశాడు, బోళ్ళని రత్నాలు మణులు ఎంతో బంగారం, మోయలేనంత బంగారం ఇచ్చాడట పింగళుడికి. ఇస్తే ఇతను ఏమడిగాడు, నాకు ఇంకొక కోరిక ఉందని అడిగాడు. పద్మపాదుడు అన్నాడు, నువ్వు ఏదైనా అడుగు ఇస్తానన్నాడు. మీ దగ్గర ఒక మంత్రపు సంచి ఉంది కదా, ఆహారం ఇస్తుంది, మా అమ్మకి వంట పని లేకుండా ఉంటుంది, ఆ సంచి ఇవ్వండి అని అడిగాడు. ఆ సంచి వీడి ప్రాణం తీసేస్తుందని వాడు ఊహించలే పాపం, ఊహించలేదు. సరే సంచి అడిగాడు, సంచి నిండా బోళ్ళంత బంగారాలు వెండి సామాన్లన్నీ పోసిచ్చాడు. ఆయన సామాన్లన్నీ ఇతను ఇంకా పెద్ద పెద్ద మూటలు కట్టుకుని భల్లూక కేతు మీదకి అవంతి నగరానికి చేరుకున్నాడు పింగళుడు. చేరుకున్నాక ఈ భల్లూక కేతు వాడు ఇంత పెద్ద ఆకారం ఎలుగొడ్డులాగా, ఆ ఎలుగొడ్డును ఊళ్ళోకి తీసుకొస్తే జనాలు భయపడరు. ఊరి మొగదాల్లో దిగేశాక తోటలు పెద్ద పెద్ద అడవి ఉందట, అక్కడ తోటలు లాంటి అడవులు ఉన్నాయి. ఈయన భల్లూక కేతుకు చెప్పాడు పింగళుడు, ఇప్పుడు మనం ఎట్లా లోపలికి వెళ్తే ఊళ్ళో జనాలంతా గోల్ చేస్తారంటే కంగారు పడద్దు, నేను ఇక్కడ ఉండిపోతా, ఇక్కడే నా స్థిర నివాసం, నాకున్న శక్తులతోటి ఆహారాన్ని నేను సంపాదించుకోగలను, నువ్వు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తలుచుకుంటే వస్తానని ఒక మంత్రం చెప్పాడు. ఈ మంత్రం చదువుకో, నేను నీ దగ్గరకు వస్తాను, నా జీవితం నేను ఇక్కడ తోటల్లో గడిపేస్తానన్నాడు. భల్లూక కేతువుని అక్కడ వదిలిపెట్టేసి ఈ సంచులు మోసుకుంటూ పింగళుడు తన ఇంటికి వెళ్ళాడు. వీళ్ళ ఇల్లు దాదాపుగా అవంతి నగర రాజ్యపు శివార్లలోనే ఉంది. అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంటి వాకిట్లో ఒక ముసలి డొక్కుగా అర్ధనాకారిగా ఉన్న ఒక ముసలావిడ, బాబు ఏదైనా పెట్టండి నాయన, అన్నం తిని 3 రోజులు నాయన అని అడుగుతున్న సీన్ ఒకటి కనపడింది. మా వాకిట్లో ఎవరో ముష్టావిడ ఎందుకు కూర్చుంది అనుకున్నాడు. వీడి దగ్గరికి వెళ్ళి చూస్తే ముష్టిది కాదు, వీళ్ళ అమ్మే. అయ్యో కాంతపడు ఏడుస్తూ పరిగెత్తాడు వాళ్ళ అమ్మ దగ్గరికి, సామాన్లన్నీ
ఆడ బారేసి, అమ్మా ఇదేంటమ్మా ఇట్లా అయిపోయావు, ఎందుకు ఇట్లా అయిపోయావు అంటే ఆవిడ వలవల ఏడ్చింది. ఏం చేయను నాయన, అన్న ప్రేమతోటి మీ అన్నయ్యలు ఇద్దరిని ఆదరించాను. వాళ్ళు నువ్వు ఇచ్చిన 1000, అంతకుముందు ఇచ్చిన 300, 1200 వరహాలు అక్కుపోయారు. ఏమి నాశనం చేసేసారో తెలీదు, తిండికి కూడా లేదు, అడుక్కు తింటున్నాను నేనని చెప్పింది. చెప్పేసరికల్లా ఇక బోరుమని ఏడ్చి సామాన్లన్నీ ఇంటి దగ్గర చేర్చాడు. వాళ్ళ అమ్మంది, నాయన వచ్చావా, ఏమన్నా సంపాదించుకొచ్చావంటే ఇదంతా చూసింది. వజ్రాలు, వైడూర్యాలు, డబ్బు, ధనం, ఎంతో బంగారం చూసి, ఇవన్నీ కడుపు నింపవురా, 4 రొట్టెలు కొనుక్కురా, ఆకలికి అలమటించిపోతున్నానంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు అని చెప్పి సంచిలోంచి తీసాడు వస్తువులు. తల్లికి కడుపు నిండా ఆహారం పెట్టాడు. వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి ఇల్లు వాకిలి సరి చేసుకునే సమయానికి అన్నయ్యల 2 కంఠాలు వినపడ్డాయి. మళ్ళీ మొదలు. తర్వాత ఏం జరిగిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నేను ఇంకా శుభం కార్డు అనుకున్నారు అమ్మగారు ఇందాక. ఆ, రైట్ అండి. నమస్తే.